దీప నైవేద్యాలకి కైంకర్యాలకు కూడా వాళ్ళ దగ్గర నుంచి అడగాల్సిన పరిస్థితి రావడం వలన మన గుడులను సరిగ్గా నిర్వర్తించలేకపోవడం, కొన్ని గుడులను పూర్తిగా మూసివేయడం జరుగుతుంది. ఈ మూసివేసే కార్యక్రమాలను మన హిందువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్వయం ప్రతిపత్తిగా కలిగించడం వలన అక్కడ గ్రామంలో ఉన్న కమిటీ ద్వారా కావచ్చు నిర్వహించడం వలన ఇటు దాని మీద అంటే గుడి మీద ఆధారపడి నివసిస్తున్న బ్రాహ్మణ్స్ కానీ మిగతా వాళ్ళకి కానీ స్వయం ప్రతిపత్తి కలిగి వాళ్ళు ఇంకా గుడులను అభివృద్ధి చేయడం కోసం, ధర్మాన్ని అభివృద్ధి చేయడం కోసం జరుగుతుంది. అంటే ధర్మం అంటే ఏం లేదు, అందరూ సరైన మార్గంలో నడవడమే ధర్మం. సరైన మార్గం అంటే ఎలా బిహేవ్ చేయాలి, మనం ఎలా ఉండాలి, ఎలా నడవడిక ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అనేది హిందూ ధర్మం. హిందూ ధర్మం అనేది అతి ప్రాచీనమైనది. అంటే దానికి ఒక కొలమానం అనేది ఇంతవరకు లేదు. ఎందుకంటే ఏ మతానికైనా కొలమానం ఉంది, కానీ హిందూ మతానికి కొలమానం లేదు. హిందూ మతం అనేది మతం కాదు, మన ఆచారం, మన ప్రవర్తన. సో మనందరం ఏమనుకుంటామంటే హిందూ మతం అంటే అది ఏదో ఒక కొంతమందికి సంబంధించేది. అది హిందూ మతం అంటే ఒక నడవడిక, ఎలా ఉన్నాం, ఎలా జీవిస్తున్నాం. రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, మన ఎగ్జాంపుల్గా చెప్తున్నాం. వాళ్ళు ఎలా ఉన్నారు అంటే అక్కడ అధర్మం అంటే ఉంటుంది, అధర్మం ఉంటుంది, ధర్మం ఉంటుంది. అధర్మం ఎప్పుడైనా ఓడిపోవడం జరుగుతుంది, ధర్మమే గెలవడం జరుగుతుంది. వీటన్నిటి ఏంటంటే ఇది గురువుగా ఉంటే మనకి అవన్నీ చేయడం జరుగుతుంది. అవలక్షణాలు పోవడానికి, సక్రమైన మార్గంలో నడవడానికి మనకి హిందూ ధర్మం చాలా ఉపయోగపడుతుంది. దానికోసం విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, రాష్ట్రీయ స్వయం సేవక ఆర్ఎస్ఎస్ కావచ్చు, తీవ్రమైన అంటే ఇక్కడ కుటుంబాలకు కులాలకు సంబంధించినది కాదు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆర్ఎస్ఎస్ అయినా విశ్వ హిందూ పరిషత్ అయినా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ముఖ్యమైనది కులంకు సంబంధించినది కాదు. మన హిందూ ధర్మం గురించి మనం ఆలోచించాలి. అందరూ ఏమంటారు, మన ఊళ్ళగా చేయవులైనా మన ఆర్ఎస్ఎస్ హిందూ అదేదో హిందువుల గురించి సమాచారం అంటారు, కానీ మన గురించే వాళ్ళు మాట్లాడుతున్నారో మనం గమనించలేకపోవాలి. ఎందుకంటే మనం గురించి ఎందుకంటే చాలా వదులుకోవడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో అయోధ్య రామ మందిరం కట్టడానికి చాలా కృషి చేశారు విశ్వ హిందూ పరిషత్ ద్వారానే. మనం ఎందుకంటే మన గుడిని పడగొట్టి మన గుడి మీద మసీదులు కట్టి అదేదో దాని ద్వారా పడగొట్టిన తర్వాత కోర్టులో మీకు ఇక్కడ ఉన్న పెద్ద ఉదాహరణ ఏంటంటే దాన్ని వాదించిన వ్యక్తి పుట్టి గుడ్డివా నాయక్, ఆయన ఆ ధర్మం గురించి చెప్పి మనకి ఆ గుడిని నిరూపించారు. సో ఇన్ని మనకి గుర్తించాలంటే రాముడు వాళ్ళ కళలోకి రావడం, దాని ద్వారానే ఆయన వాదించడం జరగడం వలన మనకి మన గుడిని మనం పొందగలిగాం. అంటే మన దేశంలో పుట్టి మన భూభాగంలో ఉండి మనం దాన్ని మళ్ళీ ఆక్యుపై చేయడానికి దాదాపుగా 60-70 సంవత్సరాల సమయం పట్టింది. అంటే మన దాన్ని మనం పోరాటం కోసం అంటే ఎందువల్ల ఎలా అవుతుందంటే మన ఆస్తుల ద్వారా మన ఊరిలోనే మన గ్రామ ఆదాయం మీదే అనేక మంది ఎంప్లాయీస్ పడుతున్నారు. కానీ దానికి దీప నైవేద్యం చేసే పంతులు సరిగ్గా బతకడం. సో దాంట్లో కొంత మార్పు అనేది రావాలి. దానికోసం కృషి చేస్తున్న విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, ఆర్ఎస్ఎస్ మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. ఈ ప్రోగ్రాం అందరూ కంపల్సరీగా సహకరించాలి. విలువల కలిగిన సమాజం నిర్మాణం కావాలంటే మన యొక్క